2024 2025 సంక్రాంతికి చాలా తేడా కనిపిస్తుందని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. ప్రతి సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా ఎంతో కొంత డబ్బు ప్రజలకు వేసేవారన్నారు. ఇక ఈ సంక్రాంతికి చంద్రబాబు ఏ పథకం అమలు చేయకుండా ప్రజలు మోసం చేశారని ఎద్దేవా చేశారు. మీరు చెప్పిన సూపర్ 6లో ఒక్క పథకం కూడా పండుగకు ఇవ్వకుండా పండుగ చేసుకోమంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యాపారాలు లేక మార్కెట్లు వెలవెలబోతున్నాయని ఆరోపించారు. సంక్రాంతికి చంద్రబాబు కానుక ఏమైపోయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీలోని పెద్ద నాయకులకు పండుగ వచ్చిందని తప్పితే సామాన్యులకు పండుగ రాలేదన్నారు కన్నబాబు. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షతో వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామాల నుంచి తరిమేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని, ప్రతి పేద కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయి పట్టి నడిపిస్తుంది. దైనందిన జీవితంలో అవసరాల దగ్గర మొదలుకొని విద్య, వైద్య అవసరాల వరకు ప్రతి దాన్ని నేనున్నానని ఒక భరోసా ఇచ్చి ప్రతి కుటుంబం నిత్యం ఒక పండగలా ఉండాలని ఒక ఆలోచనతో సాయం చేసేది. పిల్లలకి బట్టలు కొనడం దగ్గర నుంచి వినోదాల వరకు ప్రభుత్వ సాయంతో ప్రతి కుటుంబం ఎంతో కొంత మెరుగ్గా పండగను నిర్వహించుకునేవారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంక్రాంతి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క పథకాన్ని చెప్పిందేమీ చేయకపోగా భారాన్ని మోపేశారు. కరెంటు ఛార్జీలు బాధలు భారాన్ని మోపారు. అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారి గతంలో డబ్బులు ఇస్తే నేను తల్లి వందనం అని ఇస్తానన్నారు, అది లేదు. ఆరోగ్యశ్రీ అంటే ఇవాళ ఆసుపత్రులు ఆపేసిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటే పోతే సూపర్ 6 కాదు కదా, ఒక్క పథకాన్ని